క్రమబద్ధంగా శారీరక వ్యాయామం చేయటం వల్ల అనారోగ్యాల నుంచి రక్షణ పొందుతామని ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ సలాది సూర్యకిరణ్ పేర్కొన్నారు. స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకా సంఘ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆధునిక జీవనశైలి కారణంగా పలువురు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. జంక్ ఫుడ్, శారీరక వ్యాయామ లోపం దీనికి ప్రధాన కారణాలని అన్నారు. దీన్ని అధిగమించడం కోసం క్రమం తప్పకుండా నడక, సైకిల్, ఈత, యోగా వంటి వ్యాయామం చేయాలన్నారు. శారీరక శ్రమ చేయటం వల్ల ఎముకలు గట్టిపడతాయన్నారు. చిన్నతనం నుంచి ఎముకలు బలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని, ఎముకలు బలహీనత పడితే చిన్న ప్రమాదాలకి విరిగే అవకాశం ఉంటుందని సూర్యకిరణ్ తెలిపారు. అనంతరం డాక్టర్ మోహన్ డయాబెటిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచితంగా రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు జరిగాయి. కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, డాక్టర్ దాసరి శ్రీధర్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, పార్థసారథి, కుమార్ యాదవ్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఏంటంటే ఆరోగ్యం అనేది కంప్లీట్గా సోషల్గా, ఫిజికల్గా, మెంటల్గా 3 రకాలుగా కూడా హెల్తీగా ఉండాలి. సో మనం ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంటుందంటే 2026 రిజల్యూషన్ అని చెప్పేసి మనం ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ మార్చాలని చెప్పి సడన్గా ప్రతిదీ మార్పేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అది ఎన్ని రోజులు చేయగలుగుతాం? ఖచ్చితంగా ఎన్నో రోజులు చేయలేం. ఎందుకంటే మనకు వాకింగ్లో మంచి పార్ట్నర్ దొరకలేదు అనుకోండి, వాకింగ్కి రాబుద్ది వెళ్దాం లేదా చూద్దామని. అదే ఇక్కడ అంటే సోషల్గా కూడా కనెక్షన్ ఉన్నప్పుడే మన హెల్త్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట, హెల్త్ బాగుంటుంది. సో కాబట్టి మనకి ప్రస్తుతం డెవలప్ అవుతున్న వ్యాధులు చూస్తున్నాం. నేను ఒక 32 years ఏజ్, సో క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. ఎంత ఏజ్ అంటే 32 years. సో అంటే ఏజ్తో లిమిట్ లేదు. ఇదివరకు ఏంటంటే మన ఆరోగ్యం తర్వాత చూసుకున్నాక 60 సంవత్సరాల తర్వాత, అలా కాదుగా. సడన్గా నేను చూసాను ఫేస్బుక్లో, విజయవాడలో ఫేమస్ కార్డియాలజిస్ట్ హార్ట్ అటాక్తో చనిపోయాడు. అంటే ఏంటి? సడన్గా జరిగింది. అతను కార్డియాలజిస్ట్ అంటే అతని దగ్గర అన్ని ఆపరేటర్స్ ఉంటాయి కదా, అన్నీ అతను తెలుసు కదా. ఫేమస్ కార్డియాలజిస్ట్ వాళ్ళ అబ్బాయి అంటే 2nd generation. వాళ్ళకు కూడా హెల్త్ పరంగా అంటే బికాజ్ ఆఫ్ స్ట్రెస్ మనం ఏమనుకుంటాం, డాక్టర్ గారు అన్నీ చెప్తున్నారు కాబట్టి డాక్టర్ గారు అన్నీ పట్టిస్తారేమో అనుకుంటాం. కానీ మనకు డాక్టర్ అవ్వచ్చు, వాళ్ళ యాక్టర్ అవ్వచ్చు, లేకపోతే కామన్ మ్యాన్ అవ్వచ్చు, చదువుకోలేని వ్యక్తి అవ్వచ్చు. మా హాస్పిటల్ తరఫు నుంచి ఈరోజు అందరికీ కూడా అంటే ఎవరైతే డయాబెటిక్తో బాధపడుతున్నారో వాళ్ళకి హిమోగ్రామ్, HbA1c, సీరం క్రియాటినిన్, సీరం యూరిక్ యాసిడ్, ఈ టెస్ట్లు అయితే ఇక్కడ నిర్వహిస్తామండి. అంటే బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసుకుంటాము, రిపోర్ట్ రేపు మీకు హాస్పిటల్ అందజేయడం జరుగుతుంది. మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ రిపోర్ట్ తీసుకోవడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు వీటితో పాటు రెటినాకి సంబంధించిన ఐ టెస్ట్ అండ్ కాలి నరాలకు సంబంధించిన బయోడెసిమెట్రీ అండ్ డాప్లర్ టెస్ట్ ఇవి కూడా ఉచితంగా చేయడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా రేపు బ్రాంచ్లో చేస్తాము. అంటే కాలి నరాలకు సంబంధించినవి కంటి టెస్టులు అండి. బ్లడ్ టెస్ట్లు అయితే ఇక్కడ నిర్వహిస్తాము, శాంపిల్ కలెక్ట్ చేసుకుంటాము. ప్రస్తుతానికి వాటికి సంబంధించిన రిపోర్ట్లు రేపు బ్రాంచ్లో అందజేస్తామండి. ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితం అండి, మీరు ఏమీ కూడా పే చేయనక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దానికి మేము కూడా ల్యాబ్ కూడా మరి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ నిర్వహిస్తామండి. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉంటుందండి మా ల్యాబ్ కూడా. ఓకేనండి, 100% యాక్యురేట్ రిజల్ట్ ఉంటుందండి. మీకు HbA1c బయట ఎక్కడన్నా అయితే జస్ట్ సింపుల్గా 5.5, 6.7 జస్ట్ ఈ వాల్యూ మాత్రమే చెప్తారు. కానీ మేము ఇచ్చే HbA1c రిపోర్ట్ ఫైల్ మోడ్లో ఉంటుంది, గ్రాఫికల్ మెథడ్లో ఉంటుంది అనమాట. అంటే NABL అప్రూవ్డ్ టెక్నాలజీతో మేము టెస్ట్లను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఎస్పెషల్ డయాబెటిక్ వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా శాంపిల్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ప్రసాద్ గారికి అండ్ సభ్యులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.